గైస్ ఇవి వచ్చి యాంప్లిఫైర్ బోర్డ్స్ అన్నమాట. ఇవన్నీ మినీ యాంప్లిఫైర్ ఉంటాయి ఆ బోర్డ్స్ ఏంటి ఇట్లా నేమ్స్ ఏంటి అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే ఏమీ లేదు, కావున మీరే నా బ్యాక్ బోన్ అయ్యి మన వీడియోకి సపోర్ట్ అయితే చేయాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి వీటిని 1 by 1 అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా ఉంటే నా దగ్గర ఉన్న ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, అందుకని చెప్పి వీటితోనే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇది కూడా యాంప్లిఫైర్ బోర్డే, ప్రీ యాంప్లిఫైర్ బోర్డ్ అంటారు. దీనికి మనం దీని నుంచి వచ్చి గ్రిడ్ ఇచ్చామంటే కనుక దీని నుంచి అవుట్పుట్ అయితే మనకు స్పీకర్కి అయితే ఇచ్చుకోవాలి. స్పీకర్కి ఇచ్చుకుంటే మనకు వాయిస్ అనేది అయితే కనుక రేజ్ అవుతుంది. అలాగే ఇది కూడా సేమ్ అన్నమాట, ప్రీ యాంప్లిఫైర్ బోర్డే. ఇది కూడా సేమ్ అంతే, దీని నుంచి వచ్చేది ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డ్ అన్నమాట. ఇదైతే కనుక ఇది వచ్చేసి దీనికైతే కనుక మనం దీని నుంచి వచ్చే అవుట్పుట్ దీనికి ఇచ్చుకొని దీని నుంచి మన దీని నుంచి వచ్చే అవుట్పుట్ గ్రిడ్ని దీనికి ఇచ్చుకొని దీని నుంచి అవుట్పుట్ మనం యాంప్లిఫైర్ బోర్డుకి అయితే ఇచ్చామంటే కనుక మనకు ఓన్లీ వాయిస్ కట్ అయిపోయి ఓన్లీ బేస్ ఒకటే వస్తుంది అనమాట దీని నుంచి అయితే కనుక. అలాగే ఇది వచ్చేసి బేస్ ట్రబుల్ బోర్డు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్. దీని నుంచి వచ్చే అవుట్పుట్ దీనికి ఇచ్చామంటే దీని నుంచి మనం అవుట్పుట్ తీసుకుని ఈ ప్రీ యాంప్లిఫైర్ బోర్డుకి ఇచ్చామంటే కనుక మనకి వాయిస్ అయితే వస్తుంది. దీంట్లో బేస్ ట్రబుల్ 2 కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం క్లారిటీగా అయితే చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్రీ యాంప్లిఫైర్ బోర్డ్ అంటారు దీన్ని. అలాగే ఇది వచ్చేసి సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డు. ఇది వచ్చేసి MP3 ప్లేయరు. దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చి దీని నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే ఓన్లీ బేస్ ఒకటే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా వాయిస్ కానీ ఇంకా ఏమి ట్రబుల్ కానీ ఇంకేది అవుట్పుట్ రాదు. అదే ఇలాగా బేస్ ట్రబుల్ బోర్డు ఫిట్ చేసుకున్నామంటే కనుక ఓన్లీ బేస్ ట్రబుల్ వాయిస్ 3 అవుట్పుట్ అయితే వస్తాయి. అప్పుడు ఇలా వేసుకున్నామంటే కనుక బేస్ ట్రబుల్ ఇంక్రీజ్ అవుద్ది. ప్లస్ ఏంటంటే సబ్వూఫర్ ఫిల్టర్ బోర్డులో ట్రబుల్ తీసేసి ఓన్లీ బేస్ డబుల్ బేస్ వస్తుంది అనమాట. అదే మనం ఎలా అయితే కనెక్ట్ చేసుకున్నామైతే కనుక 2.1 యాంప్లిఫైర్ అవుతుంది అనమాట. ఏంటంటే వాయిస్ వస్తుంది, బేస్ వస్తుంది, 2.1 అవుతుంది. ఇలా కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ అయితే చేయండి, వీడియో కావాలేమో యాంప్లిఫైర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేస్తా.